అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఈ లోకంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. వీటితో పాటు మనిషి మీద మనిషికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా నశించిపోతున్నాయి. అటువంటి తరుణంలో ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటంటే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ చాలా అవసరమైనది. ఎందుకంటే పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనంలో ప్రేమ అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, అలాగే నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవని బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని దేవుడు చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే ప్రేమ మచ్చలు పడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, స్వప్రయోజనం గురించి విచారించదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోపపడదు, అలాగే అపకారం మనసులో ఉంచుకున్నదు, సత్యమనందు సంతోషిస్తుంది. ఇటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుడిది. ఈ ప్రేమ తత్వము ప్రతి మనిషిలోకి వస్తే ఈ అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు, మోసాలు ఇవన్నీ జరగవు. అందునిమిత్తమే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో అక్రమము విస్తరించడం వలన అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం 23వ వచనంలో ప్రభువా మేము నీ నామమును బట్టి అద్భుతాలు చేయలేదా, దెయ్యములు వదలగట్లేదా అని చెప్పినప్పుడు అక్రమము చేయవలరా, నన్ను వదిలి వెళ్ళిపోండి అని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో మొదట నీ స్థితి ఏ విధంగా ఉండేదో మరలా ఆ మొదటి క్రియలు నువ్వు చేసిన ఎడలా, మారు మనసు పొందిన ఎడలా నేను సంతోషిస్తాను, కానీ ఒకవేళ చేయకపోతే దీపస్తంభం మీద నుంచి దీపాన్ని నేను తీసివేస్తానని ప్రభు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే 16వ వచనంలో నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులువెచ్చగా ఉన్నావు, ఇదిగో నీ మీద నేను ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు దేశంలో లేకపోయాను, యథార్థపరుడు ఒక్కడైనా లేడు, అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. 5వ వచనం 6వ వచనం చూస్తే స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ పక్కలో పండుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారా కాపు పెట్టు. తండ్రి కుమారుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాడు, కుమార్తె తల్లిని నిర్లక్ష్యం చేస్తుంది, ఎవరింటి వారు శత్రువులుగా మారిపోతున్నారని వాక్యం తెలియజేస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి మనిషి కూడా స్వార్థపరుడు, బెంకములాడువాడు, అబద్ధాలు ఆడువాడు, రకరకాలైనటువంటి పాపాలతో ఉన్నటువంటి ఒక 14 క్వాలిటీస్ సుమారు 5వ వచనం వరకు కూడా ఉంటాయి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకి అవిధేయులు, అమర్యాదగా నడుచుకున్నవారు, అజితేంద్రియులు, స్వార్థపరులు, అహంకారులు, గర్వాంధులు, ఇవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ప్రియులారా, మొదటి యోహాను 4వ అధ్యాయం దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుడిని కూడా ప్రేమించుచున్నాడు. మార్కు సువార్త 12:31 నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మెట్టుకు సహోదరులారా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మొదటి యోహాను 5వ అధ్యాయము 2వ వచనం మనము దేవునిని ప్రేమించితిమా, మనము ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతమి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనము ప్రేమ కలిగినటువంటి వాడు పొరుగువానికి కీడు చేయుడు, అలాగా ప్రేమించినటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పుచున్నది. మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనము తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుడికి నిత్య జీవము ఉండదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనము విమర్శ చేయవాడు విమర్శకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి వెళ్ళును, వ్యర్థుడు అని చెప్పేవాడు మహాసభకు వెళ్తాడంట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము పగ కలహము రేపును, ప్రేమ దోషములను కప్పును. మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనము ప్రేమ అనేక పాపములను కప్పును గనుక మనందరం కూడా ప్రేమ కలిగి ఉందుము. మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనము ఏ మానవుడు దేవుడిని చూడలేదు, దేవుడు మనలో ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే మనము ప్రేమ కలిగి ఉంటే ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనలో ఉన్నట్టే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను సమర్పించుకొనెను, అలాగనే మనము కూడా ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకుందాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము సహోదరి ప్రేమ నిలువరముగా ఉండనీయడి, ఆదిత్యము చేయ మరచిపోకడి. ఇన్ని వాక్యాలు మనకు ఉన్నాయండి. వీటన్నిటిని బట్టి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ప్రేమ అనేదే బైబిల్. ఈ ప్రేమ గ్రంథాన్ని, ఈ ఆప్యాయత అనురాగాల గ్రంథాన్ని నిజంగా దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి, పగ, ద్వేషము, అసూయ, మత్సరము, కుళ్ళి, క్రోధము, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ విడిచిపెట్టాలంటే మీరంటనే యేసుప్రభుని నమ్ముకొని దేవుని గ్రంథాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. లేఖనంలో ఉన్న మాటలన్నీ ప్రేమ కలిగినటువంటి మాటలు, అద్భుతాలు.
కాబట్టి మీరు బైబిల్ చదివితే ప్రేమ కలిగి నడుచుకుంటారు. ప్రేమ ఒకరికొరకు ఒకరికి ప్రాణం పెడతారు కానీ ప్రాణాలు తీయరు.